హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే సంక్రాంతి స్పెషల్ సిన్నుండలు ఉంటాయి కదండి, అమ్మమ్మ కాలం నాటి సిన్నుండలు అనమాట. మినపగుళ్ళతోటి చేస్తారు కదండి. మినప ఇదిగోని తీసుకొచ్చాను నిన్న షాప్ నుంచి. మినుగులు తీసుకున్నానండి, రెడీ చేసుకుంటున్నాను. వేపదామని అలా వేసుకుంటున్నాను. 1 కేజీ తీసుకున్నానండి. ఇది అంటే సాయి మినపప్పు గుళ్ళు ఉంటాయి కదండి, దాంతో కూడా చేసుకుంటారు. కానీ ఈ అమ్మమ్మ కాలం నాటి మినపగుళ్ళు అనమాట. ఇలా చేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుందని సినిమాగా తింటేనే. పొట్టు ఉన్నదనమాట అండి. ఇదిగో చూసారా, మినపగుళ్ళు ఇవన్నీ. పప్పు కొంతమంది మినపప్పుతోటి పొట్టున్న పప్పుతోటి చేస్తారు కదా, అది టేస్ట్ రాదండి. ఇదిలా గుళ్ళు పని వేపేసుకుని మనం చేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుందండి. వేపుకోవాలండి. వేపేటప్పుడు తిప్పుతూ ఉండాలి, ఇది ఆపకుండా. లేకపోతే ఒకటి కూడా ఉండిపోద్దండి. ఇది మీడియంలో పెట్టుకోవాలండి, మంట హైలో పెట్టుకోకూడదు. శీతాకాలం కదా, నెయ్యి గడ్డ కట్టేసిందండి. ఇది వాటర్ యూజ్ చేసుకుంటాము, అంటే పెడదాం బాటిల్. ఇది నెయ్యి గడ్డ కట్టేసింది కూలింగ్కి. ఎండ కూడా సరిగా ఉండలేదండి, అందుకే వాటర్లో ముంచుదాం. ఇలా వేడి చేద్దాము, నీటిలో పెట్టి వేగిపోయినాయండి. స్మెల్ వస్తుంది కదా, స్మెల్ వచ్చిందంటే ఇంకా వేగిపోయినట్టు అనమాట. ఇంకా సిన్నోళ్ళ స్మెల్ వచ్చేస్తుంది ఇవి వేపేటప్పటికి. దోరగా వేసి తీసేస్తాం. పళ్ళలోకి తీసుకుని పెట్టుకోవాలండి. ఇది అయిపోయినాయండి, వేగిపోయినాయి. ఎంత దోరగా ఆగితే అంత మంచిగా స్మెల్ వస్తుందండి సినిమాలో మనం చేసుకుంటే కనుక. సరిగా ఆగకపోతే స్మెల్ రాదండి. దీంట్లోనే మళ్ళీ ఇప్పుడు బియ్యం తీసుకున్నానండి, ఇవి 1 అర కేజీ. ఇవి కూడా వేసుకుంటే, అంటే కొంతమంది పచ్చి బియ్యం వేసుకుంటారు, కానీ పచ్చి బియ్యం వేసుకోవడం వల్ల అంత టేస్ట్ ఉండదు అనమాట. స్మెల్ అది రాదు, బాగుండదు. అందుకే ఇప్పుడు బియ్యం వేసుకుని వేసుకోవాలండి, చాలా బాగుంటుంది ఇప్పుడు బియ్యం వేసుకుంటే. అది మినుగులు కేజీ తీసుకుని వేపాను కదండి, ఇది 1/2 కిలో తీసుకున్నాను ఇప్పుడు బియ్యం. ఇవి కానీ మనకి కొంతమంది అయితే 1/2 కిలో తీసుకోవాలి, 1/4 కిలోనే వేసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. మనకి ఇంకా బాగుండాలంటే ఎలా అయినా బాగానే ఉంటుంది అనుకోండి. ఈ బియ్యం వల్ల చాలా ఉపయోగం ఉందండి. ఇప్పుడు బియ్యం అంటే చాలా పూర్వం ఇప్పుడు బియ్యమే తినేవారు, ఇప్పుడు అంటే పచ్చి బియ్యం తింటున్నారు కదండి. ఇప్పుడు బియ్యం వల్ల విటమిన్ ఉంటుంది, B12, ఈ కాంప్లెక్స్ మంచి మనకి రక్తహీనత నివారించడానికి మెడిసిన్గా ఉపయోగపడుతుందండి. ఇదండి వేగిపోయిన బియ్యం. ఈ కలర్ రావాలండి, రోస్ట్గా దోర రంగులో రావాలన్నమాట. ఇలా వస్తే కనుక ఇంకా వేగిపోయినట్టండి. అలాగే ఆగితేనే బాగుంటుందండి, మనకు సినిమాకి టేస్ట్ అది బాగుంటుంది. అయిపోయిందండి, ఇప్పుడు దించేసుకుంటాను. పక్కన పెట్టేస్తే సరిపోద్దండి. ఇలాగా ఈ తిరగలి విసురుకోవాలండి. బయట ఉంది తిరగలే, అక్కడ తీసుకెళ్తానండి. తిరగలి ఇక్కడ ఉందండి, అందుకని పక్కన తీసుకొచ్చాను. విసురుకోవాలండి ఇది. ఇప్పుడు ఇది ఇంకో సంక్రాంతి వస్తేనే కదండి దీని పని ఉంటుంది, మధ్యలో ఇంకా దీని పని ఉండలేదండి. అంతా ఇప్పుడు మిక్సీలు వచ్చేసాయి కదా, అందుకని పక్కన పెట్టేసాము తిరగల్ని. ఇప్పుడు తీస్తున్నామండి. సిలిండర్ల కోసం ఇస్తున్నాను కదా, కంపల్సరీ సంవత్సరానికి ఒకసారి తిరగల అవసరం ఉంటుందండి. దీనికోసమే ఇక్కడ మధ్యలో హోల్ ఉంటుందండి. ఈ హోల్ అయితే బయట పెట్టి ఉంచడం వల్ల వర్షానికి ఇది తడిసి వాటర్కి తుప్పట్టేసిందండి. ఇక్కడ మేకు ఉండేది అనమాట, ఇంత ఈ హైట్లో ఉండేది. అది బయట ఉంచేసి ఇవ్వాలండి. ఇది తేవడం వల్ల తడిసిపోయి మేకు తుప్పట్టేసి ఊడిపోయింది అనమాట. వేసుకుని వేసిరాలండి. మేకుంటే ఇది అటు ఇటు వెళ్ళిపోకుండా ఉంటుందండి, ఆపుతుంది బ్యాలెన్స్.
మధ్య మధ్యలో ఇలా కొంచెం కొంచెం వేపుకొని ఇలా తిప్పితే నలుగుతాయండి, లేకపోతే నూనె పడిపోతాయి. అంటే ఫాస్ట్గా మనం తిప్పేటప్పటికి తిరగని మినువులు కూడా బయటకు వచ్చేస్తాయండి, బద్ద అవ్వకుండాను. అందుకని ఇలాగా స్లోగా కొంచెం కొంచెం ఇలా అంటుంటే మనకి పర్ఫెక్ట్గా బద్ద అవుతుందండి. ఇదిగో చూడండి, బద్ద అయిందనమాట. ఇలాగైతే మనకు పొట్టు కూడా రాలిపోద్ది అనమాట, పప్పున్న పొట్టు వచ్చేస్తుందండి. మధ్య మధ్యలో ఇలా లేపుకోవాలండి కొంచెం, అంటే కింద దిగిన తర్వాత అది స్ప్రెడ్ అవుతుంది అనమాట అటు ఇటు. ఇదిగోండి తిరగలి ఇసురుతున్నారు కదా, బంగారం వచ్చింది చేయడానికి, మాకు హెల్ప్ చేయడానికి. చూడండి అదిగో తిప్పుతుంది. నాకు నేను కూడా ఒకసారి తిప్పుతానంటే బెల్లి సరదాగా ఉంది ఇది తిప్పడానికి అని సరదాగా తిప్పుతుందండి, వచ్చి హెల్ప్ చేస్తుంది. నాకు కూడా వచ్చేసిందండి సున్నుండలు చేయడం. సున్నుండలు ఇక్కడే వంటలు నేర్చేసుకుంటుందండి నా దగ్గర. ఇదిగోండి ఆఖరికి అయిపోయిందండి, లాస్ట్ ఇంకొచ్చేసాం. మధ్యలో ఇది రాకపోవటం ఓస దీనికి మొత్తం తిప్పేసి వస్తుందండి, ఇలా మొత్తం తిరగలంతా కందిపోతుంది లాగలాగా. అయిపోయిందండి, లెఫ్ట్ హ్యాండ్ అండి అయిపోయిందండి. అవతారం ఇలా కూర్చున్నాను అండి. అయిపోయింది. పళ్ళు కొంచెం కొంచెం చెరుకులు దాంట్లోకి వేసుకుంటే బాగుంటుంది కదా. పళ్ళులో ఇదిగోండి పళ్ళులో చెరుక్కుంటున్నాను. చాట్ అయితే లేదండి, చాట్ అయితే పొట్టు ఈజీగా వెళ్ళిపోద్ది అనమాట, ఇలా చెరిగినప్పుడు అలా బయటికి. ఇది ఇక్కడ అడ్డుగా ఉంటుంది కదండి, పళ్ళు వినేటప్పటికి రౌండ్గా ఉండటం వల్ల దాన్ని పొట్టు బయటకు వెళ్దాం. అలా ఇలా చెరుక్కుని అలా వేసేయాలండి. ఇది సరిగింది ఇందులోకి వేసుకున్నానండి ప్లేట్లో. చాలా బరువు ఉంటుంది ఫోర్స్గా లేకపోతే. అయిపోయిందండి, పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ సంక్రాంతికి ఇవి. బద్ద అయిపోయిందండి. సిన్నుండ్లు అంటాం కానీ చాలా శ్రమ అండి, ఈజీ అనుకుంటాం కానీ ఇది వేపుకుని సురుక్కుని బద్ద అయిన తర్వాత చెరుక్కుని మళ్ళీ బియ్యం వేపుకొని ఇవన్నీ ఉండలు చేసుకుని బోల్ పని అండి. కానీ తింటే క్షణం పట్టదు, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి, వెనలా కరిగిపోద్ది సిన్నుండ. ఆ రుచి వేరండి, కష్టం అనిపించదు అనమాట. అది తినాలని కోరిక మీద కష్టం అనిపించదు. ఇదిగోండి మొత్తం అయిపోయింది, చెరిగేయటం అయిపోయింది అని చెరిగేసాను. కేజీ పప్పు కేజీ మినుములు తెచ్చుకుని వేపుకుంటే ఇంత పప్పు వేయండి. పొట్టుతోటి పొట్టు పోగా ఇంత మిగిలిందనమాట. దీన్ని బట్టి మిక్సీ పెట్టుకోవాలండి. ఇదిగోండి చెరిగానండి, ఇసురేసిన పప్పు అనమాట. ఇది చెరిగిన తర్వాత బియ్యం వేపుకుని పెట్టుకున్నాను కదండి ఇందాక, ఈ బియ్యం అండి ఇందులో కలిపేసుకుంటాం. బియ్యం తక్కువ మినపప్పు ఎక్కువ ఉంటే సున్నుండ చాలా టేస్ట్ ఉంటుందండి. ఇదిగోండి మిక్సీ పెట్టేస్తానండి, అంటే మిల్లుకి పట్టుకెళ్ళాలంటే కొంచెం దూరం అండి. మిక్సీ పెట్టేసుకుందామని తిరగలైనా రుబ్బేసుకోవచ్చు, తిరగలో ఇసిరేసుకుని మనం వంట చేసుకోవచ్చు అండి. మిక్సీ కూడా అవసరం లేదండి. పూర్వం అయితే తిరగలతో ఇసిరి, అంతకుముందు మీ మిక్సీలు అవి ఉండేవి కాదు కదండి, మిల్లులు మిక్సీలు ఇలాంటివన్నీ ఉండేవి కాదు.
కానీ ఆ టేస్ట్ వేరే ఉంటుంది తిరగల మీద, కానీ టైం పడుతుందండి. మా తిరగలు అయితే కొంచెం అది మధ్యలో అది హోల్ దగ్గర అది ఓసి ఇరిగిపోవడం వల్ల దాంట్లో పట్టలేకపోతున్నాను, అది మిక్సీ పట్టేద్దామని చేస్తున్నాను, రెడీ చేసుకుంటున్నాను. ఇదిగోండి జార్లో, ఇది మసాలాలు పట్టేదండి, జార్లో పట్టుకుంటే కొంచెం మెత్తగా అవుతుంది. దీంట్లో పెట్టాను. అంటే ఎప్పుడు మేము అయితే మిల్లుకి ఇచ్చేసిద్దానండి, ఈసారి మిక్సీ పడదాం కదా అని పెట్టాను. ఇదిగోండి బాగానే అయిందండి. ఇంకొకసారి కొంచెం బరువు ఉంది, కొంచెం ఇంకొకసారి పట్ట అయిపోద్ది. ఇప్పుడు అయిందండి కరెక్ట్గా, సేమ్ మిల్లు ఎలాగా మెత్తగా ఆడుతుందో అలాగే అయిపోయిందండి. సున్నిపిండి బాగుందండి. ఇదిగోండి పిండి పెట్టాను కదా, ఇదిగో ఈ పిండి సున్నిపిండి రెడీ అయిపోయిందండి. బెల్లం పొడి ప్యాకెట్ తీసుకొచ్చేసానండి షాప్ నుంచి. పొడి వేసుకుందాం. బెల్లం పొడి అయితే మనకి ఇంకా ముక్కలు కనబడవా, ముక్కలు పన్నుకయ్యి తగలకుండా ఉంటాయండి. ఇది పౌడరు షాప్లో మనకి రెడీమేడ్ పౌడరు రెడీమేడ్ అమ్ముతున్నారు కదా, ఇది బెటర్ అండి సున్నుండలకి అయితేనే. ఎందుకంటే మనం పొడుగు కొట్టినా ఎలాగైనా ముక్కలు తగలుతూనే ఉంటాయి మనకైతే. మన సరే శనగపిండి బెల్లం ముందు కలిపేసుకోవాలండి. బాగా కలిసిన తర్వాత అప్పుడు నెయ్యి వేసుకోవాలండి. లేకపోతే ముందు నెయ్యి వేసేసుకున్నాం అనుకోండి ఇది కలదండి. ఇందాక గడ్డ కట్టేసిందండి, శీతాకాలం కదా, గడ్డ కట్టేసింది. వేడి నీటిలో పెట్టాను, కరిగిపోయింది. ఇప్పుడు పిండి రెడీ అయ్యేటప్పటికి నెయ్యి ఇదిగోండి. నెయ్యి అయితే చాలా ఎక్కువ పడ్డది. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది అనమాట. ఎక్కువ వేసాను. ఇలా నొక్కుంటే మనకి ఎన్ని రోజులన్నీ నిలవ ఉంటుందండి. నెయ్యి డైరెక్ట్గా బెల్లం పొడి ఉంటుంది కదండి. ఈ సున్నుండలు కాకుండా కొంతమంది పాకం సున్నుండలు కూడా పట్టుకుంటారండి. అంటే బెల్లం పాకం పట్టేసి ఉండలు నొక్కేసుకుంటారు అనమాట. నెయ్యి పని లేకుండా అనమాట. అది నెయ్యి అవసరం ఉండదండి ఆ ఉండలకైతేని. కానీ అది తినాలంటే మనం గోడేసుకుంటున్నా కూడా పగలదనమాట, అంత గట్టిగా ఉంటుంది పాకం పట్టిన సున్నుండ అయితే కనుక. నా వల్ల ఏమండి పొరులు అయితే నా వల్ల లేదు, అంత స్ట్రాంగ్గా ఉంటుందండి అది. కానీ నేను సున్నుండకి ఉన్న దారి ఇంకా వేరే లెవెల్ అండి. ఇది చూడండి, అబ్బా మంచి స్మెల్ వస్తుంది. తినేరబింది కానీ దేవుడి దగ్గర పెట్టుకుని తినకూడదు కదండి, అందుకని. అయిపోయిందండి లాస్ట్ ఉండ. ఇన్ని ఉండలు అయినాయి. చూసారా, అమ్మమ్మ కాలం నాటి నేతి బెల్లం సున్నుండలండి ఇవి. చిన్న ఉండొచ్చింది. ఇదిగోండి. వావ్, దీన్ని చూస్తుంటే నూనె ఊరిపోతుంది కదండి. నెయ్యితో చేసినా కూడా చాలా బాగుంటుంది కదండి. వదిలిపెట్ట బుద్ధి నాకైతే నెయ్యి అంటే మహా ఇష్టం అండి. ఇదిగోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.